ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: లైట్ హౌస్ సముద్ర సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. ఘర్షణలు లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు కృష్ణానదీ జలాలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని జైళ్లు, అగ్నిమాపక శాఖలలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఈ రోజు నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. వార్తల వివరాలు: లైట్ హౌస్ నావికాదళ సిబ్బంది, మత్స్యకారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే కట్టడం మాత్రమే కాదని, సముద్ర సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, The Ministry of Port Shipping and Waterways has undertaken several transformative initiatives in Andhra Pradesh that will significantly contribute to national growth as well as regional prosperity. One of our most ambitious initiatives is the Greenfield Port and National Mega Shipbuilding Cluster at Duga Raja Pattam, approved under the Shipbuilding Development Scheme and SPV between Visakhapatnam Port Authority and the Andhra Pradesh Maritime Board is being created for its development. కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పందించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తావు లేకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు. ఘర్షణలు లేకుండా ఉభయ రాష్ట్రాలు కృష్ణానదీ జలాలను వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, పోలవరం ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏదీ ఉండదు. విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? అలాగే హైదరాబాద్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సామరస్యపూర్వక చర్చల ద్వారా జలాల సమస్యకు పరిష్కారం సాధించాలని తెలంగాణ కోరుకుంటోందని అన్నారు. సమస్య పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమని రేవంత్ రెడ్డి తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న దావోస్ సదస్సులో అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళికలపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. గత దావోస్ పర్యటనలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడులు, ప్రతిపాదనలు, ఒప్పందాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా రూపొందించిన కార్యాచరణలను దావోస్ సదస్సులో ప్రచారం చేయాలన్నారు. పెట్టుబడుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని జైళ్లు, అగ్నిమాపక శాఖలలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారికి కల్పిస్తున్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, కారాగారంలో ఖైదీలు పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తుండటం అభినందనీయమన్నారు.
నెల్లూరు ప్రిజన్స్ విజిట్ చేసిన తర్వాత మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా వాళ్ళ పశ్చాత్తాపడి మళ్ళా తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకుని బయటికి వెళ్లిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాల్ని సక్రమంగా చేసే విధంగా జైలు అధికారులు అదే విధంగా మొత్తం మా భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. ఖైదీలు వాళ్ళందరూ కూడా ఆ పేస్టులు తయారు చేస్తున్నారు, షాంపూలు తయారు చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్ జరుగుతున్నాయి, కూల్ బెంచెస్ గానీ చైర్స్ గానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు. చాలా మంది వర్క్ చేసుకుని నెలకి దగ్గర 7,000 నుంచి 8,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కీలక ఖనిజ రంగంలో విలువ ఆధారిత పరిశ్రమలు రావాలని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయ మైనింగ్ మంత్రుల కాన్ఫరెన్స్ జాతీయ ఖనిజ చర్చా శిబిరం 2026 సమావేశంలో కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భారతదేశ సముద్ర తీర ప్రాంత ఇసుక ఖనిజ వనరులలో 3వ వంతు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నారు. దేశంలో అపారమైన ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా దేశీయంగా గనుల నిర్వహణ, విలువ జోడింపు ప్రక్రియలపై దృష్టి పెట్టడం అత్యంత అవసరమని చెప్పారు. గనుల శాఖ సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీజీ-రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చిందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ విజయవాడ ఆధ్వర్యంలో విజయనగరంలో వీబీజీ-రామ్జీ చట్టంపై పాత్రికేయులకు వార్తాలాబ్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు పాల్గొని పత్రికా ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చి అందరికీ ఒక మెరుగైన సేవలు అందించడానికి చట్టం తీసుకోవడం జరిగింది. ఈ విజయనగరంలో ఈ ప్రోగ్రాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు మేము కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం. అలాగే ఈ రాష్ట్రంలోనే మనం 3వ స్థానంలో ఉందని రికార్డులు చూపిస్తున్నాయి. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడం జరిగింది. పథకాన్ని భారతదేశంలో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం రావడానికి కృషి చేయాలని అధికారులని ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఆ దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు ఈ రోజు నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుండి 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 19వ తేదీ సోమవారం, తెలంగాణ రాష్ట్రంలో 17వ తేదీ శనివారం నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో ఉభయ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 8,432 బస్సులు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. అలాగే సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే 600 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయలో 4.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లైట్ హౌస్ సముద్ర సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. ఘర్షణలు లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు కృష్ణానది జలాలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.